హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 59. ఇక ఫ్లాట్ ముందుకు వచ్చి డోర్ లాక్ చేశాడు. శాంత భారతి వంటగదిలో బిజీ. వెంకట్రావు కూడా టాబ్లెట్ వేసుకుని హాల్లోనే కూర్చున్నాడు, వీల్ సోఫాలో కూర్చుని. ఇక ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్న రాము ఆ సౌండ్ విని ఎవరో డోర్ లాక్ చేస్తున్నారు అనుకుంటూ వెంకట్ని చూశాడు. అతను మౌనంగా చూస్తుంటే నిట్టూర్పులు విడిచి, ఓ సారీ వెంకట్, నువ్వు నడవలేవు కదా, నేను చూస్తాను అని లేచాడు రాము. ఇలా చేసింది నువ్వే కదా బావా అని నవ్వుతూ అని అన్నాడు వెంకట్. రే, నువ్వు నన్ను బావా అనుకో తంతా, మా చెల్లిని చేసుకున్నావు కదా, నువ్వు బావవే, నువ్వు నాకు బావవే అవుతావు అని అన్నాడు ఇంకా నవ్వుతూ వెంకట్. అవతల డోర్ కొడుతున్న సౌండ్ వింటూ కూడా, రే, నువ్వు నన్ను బావా అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మా చెల్లిని చేసుకున్న వాణ్ణి బావనే అంటారు, బావగారు అని దీర్ఘం తీశాడు. అమ్మా శాంత, బావగారికి ఆకలిగా ఉందంట, త్వరగా వంట కానివ్వండి అమ్మా అని అన్నాడు నవ్వుతూ. సరే అన్నయ్య గారు, ఆయన అసలు ఆకలికి ఆగలేరు అని కిచెన్ నుంచే అరిచింది. వెంకట్ నవ్వుతూ రాముని చూశాడు. రాము ఉడుక్కుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి షాక్ అవుతూ అర్జున్ అని అంటూ టెన్షన్గా పిలిచాడు. ఈయనేంటి నన్ను ఇలా చూస్తున్నాడు, డోర్కి అడ్డంగా ధ్వజస్తంభంలా నిలబడి అని గొనిగాడు అల్లరుడు. సైడ్ ఇస్తే లోపలికి వెళ్ళాలి. నో ఇవ్వను. అయినా నీకేం అవసరం, ఇక్కడెందుకు వచ్చావు అని రాము అరిచాడు. అల్లరోడు షాక్ అవుతూ పక్కకు వెనక్కి తిరిగి చూశాడు. నన్నేనా అంది అని తనపై వేలు చూపించుకున్నాడు. హా, నిన్నే అర్జున్, ఎందుకు వచ్చావు అని. ఈయనేంటి నన్ను చూసి అర్జున్ దత్త అనుకుంటున్నాడా ఏంటి అని మనసులో అనుకుంటూ కళ్ళు ఎగరేస్తూ గర్వంగా, నీ పని చూడడం కోసం, నీ కూతురు కోసం, నీ అంతం కోసం, నీ కొడుకుతో నా కుటుంబాన్ని నాశనం చేసిన మీ అందరినీ హతమార్చడానికే వచ్చాను అని అర్జున్ ఆవేశంగా అన్నాడు, లోపల నుంచి తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ. హౌ డేర్ యూ, నా బంగారం, లెఫ్ట్ ఫింగర్ కూడా తాకలేవు. లెఫ్ట్ ఫింగర్ కాదు మామ, ఆల్రెడీ అంతా తాకేశాను ఐస్లా అని ఆ క్షణం ఆగి, రే రేయ్ బూతులు వస్తున్నాయి అని తనని తను తిట్టుకుని, నీ బేబీని యాపిల్ పండులా తినేశాను మామ, కాబట్టే సింగిల్ డేలో మొదలయ్యింది అని కళ్ళు ఎగరేస్తూ గర్వంగా చెప్పాడు. బగబగా మండుతూ అర్జున్ని చూస్తూ ఉంటే, నువ్వు చూడటం తప్ప నన్నేం చేయలేవు మామ అని కేర్లెస్గా అంటూ రూడ్గా మాట్లాడ్డాడు. రాము ఏదో అనబోతుంటే శాంత రాము దగ్గరకు వచ్చి, ఏంటండి ఇక్కడేం చేస్తున్నారు అని రాముతో అంటూ డోర్ వైపు చూస్తుంది. చిన్న నవ్వు నవ్వాడు అర్జున్ శాంత వైపు చూసి. అల్లుడు గారు లోపలికి రండి అని అంది వినయంగా. ఓకే మేడం అని లోపలికి వచ్చాడు పొగరుగా యారగెంట్ లుక్స్ ఇస్తూ. రాము మాత్రం షాక్ అయ్యాడు. మై గాడ్, ఇతను నా ఎంప్లాయ్ పట్వారీనా, నేనే తెలుసుకోలేదా, శాంత ఎలా అంత ఈజీగా క్యాచ్ చేసిందని అనుకుంటూ. అర్జున్, నువ్వెప్పుడు బయటికి వెళ్ళావు అని డౌట్గా అడిగాడు రాము. ఇలానే వెళ్ళాను కదా సార్ అని లోపలికి వెళ్ళాడు. రాము డాడీకి బుర్ర బద్దలవుతుంది. వాట్, ఇప్పటి వరకు దత్తాతోనే మాట్లాడ్డాడు అని కోపంగా చూశాడు. మరి ఇప్పుడేంటి ఇలా పట్వారిలా వినయంగా ఉన్నాడు. జుట్టు పీక్కోవాలి అనిపించింది, పిచ్చి లేస్తుంది. శాంత కాఫీ అని సోఫాలో వాలాడు రాము. ఇద్దరు ఒకరా అన్న డౌట్తో. వెంకట్ నవ్వుతూ రాముని చూస్తూ ఉంటే వాడికి ఖచ్చితంగా మొత్తం తెలుసు. శాంతను బయటికి పంపి పీక మీద కత్తి పెట్టి మొత్తం కక్కించాలి అనుకున్నాడు రాము తల రుద్దుకుంటూ. ఇంకా అర్జున్ సైలెంట్గా ముసుముసుగా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. బేబీ ఇంకా బాల్కనీలో ఉందని ఆమె దగ్గరికి వెళ్ళాడు. కన్నీళ్లతో బాల్కనీలోనే ఉంది. మేడంజీ అని మృదు మధురంగా పిలిచాడు, పలకలేదు. మనసులో బాధ ఎవరితోనైనా పంచుకుంటే తగ్గుతుందంట. నన్ను ఫ్రెండ్ అనుకుని చెప్పండి మేడం, ఖచ్చితంగా మీకు రిలీఫ్ ఉంటుంది. చాలా అంటే చాలా లాలనగా ప్రేమగా అడిగాడు అర్జున్. ఆమె ముందు నీస్పై కూర్చుంటూ బాధగా అర్జున్ని చూస్తుంది. మేడం, నన్ను అక్క, డాడీ, మరేదో ఒక రిలేషన్ అనుకుని చెప్పండి మేడం, నీ బాధ నేను 90% తీర్చగలను అని అన్నాడు. బేబీ అర్జున్ ముఖం చూస్తుంది. చెప్పండి జీ, మీరు ఎవరినైనా లవ్ చేశారా? మీ కడుపులో ఉన్న బేబీకి ఫాదర్ అర్జున్ కదా, లేక అర్జున్ దత్త సార్ ఫాదర్ని నిజంగా మీరే చంపారా?
దానికోసమే ఇంతలా బాధపడుతున్నారు. అతని మాటల్లో ఉన్న లాలనకు చెప్పాలని ఉంది. చెప్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది. ఏం చెప్పలేని అయోమయ పరిస్థితి. తన ముందున్న అర్జున్ను ఆశ్చర్యంగా చూసింది. ఇవన్నీ మీకెలా తెలుసు అన్నట్లుగా ఉంది ఆ భావం. తను అర్థమై సన్నగా నవ్వుతున్నాడు. ఒకప్పటి చందు మేడం అంటే నాకు చాలా అభిమానం. ఇప్పుడున్న చందన మేడం వేరే. మీ కళ్ళల్లో ఎంతో బాధ ఉంది. ఏదో నిజాన్ని, భారమైన మొయ్యలేని భారాన్ని మీరు మోస్తున్నారు. మీ అల్లరి, ఆనందం అంతా ఇప్పుడు లేదు. ఇది మీరు కాదు. మీ లోపల ఏదో ఉంది. మీరిలా అవ్వకూడదు. మీ ఫాదర్ ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ ఎందుకు చేశాడో నాకు తెలీదు. ఇందులో ఆయన స్వార్థం ఎంతుందో నాకు తెలీదు. మీరు నిజం చెప్తే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. చెప్పండి మేడం అని సున్నితంగా ఆమె చేతిని నొక్కాడు. చెప్పండి మేడం, ప్రెగ్నెంట్ అయిన వారు ఇంత సఫర్లో ఉండకూడదు అని అన్నాడు. బేబీలో మౌనం. మరి బేబీ తన మనసులో దాచిన నిజం చెప్తుందా? చెప్తే జరగబోయే ప్రళయం ఆగుతుంది. ఎన్నో ప్రశ్నలకు ఎందరో బలిదానం అవ్వకుండా అందర్నీ కాపాడాలి. కానీ బేబీ మనసులో గూడు కట్టుకున్న నిజం అది. తను చెప్పగలదా? చెప్పి తన అన్న పొట్టిని కూడా కాపాడగలదా? అర్జున్ దత్త కోపాన్ని చూసిన తను అతని ప్రేమని చూడగలదా? చూద్దాం. అది అది అని తడబడుతూ, అంటే మేడం, మీరంటే అర్జున్ దత్త సార్కి ఇష్టం లేదు కదా? మిమ్మల్ని ఎందుకు హేట్ చేస్తున్నారు? నిజం నాకైనా చెప్తే అది నా ద్వారా అర్జున్ సార్కి తెలిస్తే మీపై కోపం తగ్గొచ్చు అని అన్నాడు నసుగుతూ. అతని తడబాటుకు రీజన్ ఏంటి అని ఆలోచిస్తూనే బాధ నిండిన కళ్ళతో నేను ఒకరిని మనసారా ప్రేమించాను అని అంది. ఆ వ్యక్తికి నేనంటే చాలా ద్వేషం. ఇక్కడ ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే నా ప్రేమ విషయం ఇంకా అతనితో చెప్పలేదు. చెప్పాలి అనుకున్న టైంకి ఏవేవో జరిగిపోయాయి. నా గుండెల్లో అతనికి గుడి కట్టాను. నా దేవుడు, ఇప్పుడు కాదు, నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే అతనంటే నాకు ఇష్టం. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. నా వయసు పెరిగే కొద్దీ అతని మీద ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. అతని కోసం ఏదైనా చేసేదాన్ని, ఎంత దూరమైనా వెళ్ళేదాన్ని. అతను నా నుంచి ఎవ్వరూ లాక్కుంటారా అని కంటికి రెప్పలా దొంగలా అతన్ని ఫాలో చేసేదాన్ని. ఇప్పుడు వరకు నా కడుపులో ఒక బేబీ ఉన్నా కూడా తన మీద ఇష్టం పోలేదు. రేపు నా ప్రాణం పోయినా కూడా అతన్ని మరవలేను, మరుపు రాదు. మీకెందుకు అతనంటే అంత ఇష్టం అంటే అది మాటల్లో చెప్పలేను. మీకోసం ఏమైనా చేశాడా అంటే నా కోసం ఏం చేయలేదు. కానీ అందరి కోసం చేస్తాడు. అదే నన్ను ఇంప్రెస్ చేసింది. అతని కుటుంబం అన్నా కూడా చాలా ఇష్టం, అభిమానం అని అంది. అర్జున్ ఫీలింగ్స్ గమనిస్తూనే. ఏ ఫీలింగ్ లేకుండా ఆమెనే చూస్తున్నాడు. చిన్న నవ్వు నవ్వి, ఏంటి అర్జున్ గారు అలా చూస్తున్నారు? ఈ పొగరు బక్కపిల్లకు ఒకరిపై లవ్ ఏంటనే కదా మీ డౌట్ అని అంది. అవును అన్నట్లు తల ఊపాడు అర్జున్. మీరెవరినైనా లవ్ చేస్తే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో మీకు కూడా తెలిసేది. అవును, ఇంతకీ మీరు లవ్ చేశారా? హా అని నిట్టూర్చి, ఇప్పుడు నా ప్రేమ పురాణం ఎందుకు లేజీ, మీ గురించి చెప్పండి అని అన్నాడు నిట్టూర్చుతూ. ఆమె ముఖం చూశాడు. కళ్ళు ధారాళంగా వర్షిస్తున్నాయి. కంగారు పడి, మేడం ప్లీజ్ ఏడవకూడదు, బేబీకి అంత సేఫ్ కాదు అని లాలనగా అంటూ కళ్ళు తుడిచాడు. అతన్ని చూస్తుంటే అర్జున్ దత్తాన్ని చూసినట్లే ఉంది కదా. అతని తీయని ప్రేమ లాలనతో కూడిన స్పర్శ ఆమె బాధ కలిగిన మనసుకు ఊరటనిస్తుంది. అతన్నే చూస్తుంది రెప్ప వెయ్యక. కళ్ళు నిండా ప్రేమ నింపుకుని బేబీని చూస్తున్నాడు అర్జున్. బేబీ కూడా అర్జున్ని చూస్తుంది. చక్కటి ముక్కు, సిల్కీ హెయిర్, మ్యాలీ బియర్డ్తో, కళ్ళతో కాన్ఫిడెంట్, ముక్కు మీద రోషం, పెదవుల మీద అందమైన చిరునవ్వు అతని సొంతం. అదంతా గమనిస్తుంది బేబీ. సన్నని నాసికం, చిట్టి చిట్టి పెదవులు, అందమైన పెద్ద పెద్ద కళ్ళు, విల్లు విరిచినట్టు ఉన్న సన్నని కనుబొమ్మలు, చక్కటి చెంపలు, నవ్వుతూ అందంగా మారితే ఇంకా ముద్దుగా కనబడే ఆమె ముఖం, ఇక శంఖం లాంటి మెడ. చాలా చాలా అందంగా ఉంది తను కూడా. ఆ కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు అల్లరుడు. బేబీని చూసి చూపు తిప్పుకుని సైట్ కొట్టడం ఆపండి ఆపండి అని అన్నాడు. ఆ మాటకి నవ్వింది బేబీ. చెప్పండి మేడం మీ లవ్ స్టోరీ. హా అని అంది. చెప్పడం మొదలుపెట్టింది. ఫస్ట్ టైం నేను అతన్ని ముంబై సిటీ అవుట్స్కట్లో బిఎల్డ్ బిట్స్ దగ్గర చూశాను. నేను మీకు చెప్తా. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన బేబీ అమెరికా నుంచి ఆ రోజే వచ్చింది. తను ప్రాణంగా ప్రేమించిన వాడు ఆ రోజు ఆ ఏరియాలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను కూడా అమెరికా నుంచి ఆ రోజు ఇండియాకి తిరిగి వచ్చాడు.
చిన్నప్పుడు ఎప్పుడో చూసింది కదా మన బేబీ. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సార్ కనబడట్లేదు. పెద్ద సార్ అయ్యాక ఎలా ఉంటాడో తెలియక అతని కోసం కళ్ళు, కాయలు, పువ్వులు కాసేలా ఎదురు చూస్తుంది. అలాంటి టైంలో సార్ వచ్చారని తెలిసి ఆ నైట్ 7 వరకు కూడా గస్తీ కాస్తుంది. బేబీ నలుగురు ఫ్రెండ్స్తో కలిసి కారులో వెయిట్ చేస్తుంది. వాట్ చందు, ఏంటి మనకి వెయిటింగ్? నీ రేంజ్ ఏంటి, నువ్వేంటి, ఎవరి కోసం అని కారు వెనుక కూర్చున్న ఎదురు చూస్తూ ఉన్న ఫ్రెండ్స్ని అడిగారు. చుప్, నా మనీతో పార్టీ ఇస్తాను, నా పర్సనల్ కోసం వెయిట్ చేయరా అని కసిరింది మన వయ్యారి. సర్లే, దెప్పి పొడవకు అని కారులోనే కునుకుపాట్లు పడుతున్నారు తన స్నేహితులు. ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చుని తమకు 200 మీటర్లు ఉన్న కారుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. పింక్ కలర్ టీషర్ట్, ఇక బ్లూ కలర్ జీన్స్, హెయిర్ అంతా లీవ్ చేసింది. కళ్ళక బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని లైట్ మేకప్, పిచ్చి యాటిట్యూడ్ చూపుతూ మనసులో అతను ఆరాధిస్తుంది. తన ముందు కాస్ట్లీ కారు, ఆడి కారు ఉంది రోడ్డు మీద. దాన్ని చూస్తూ ఒక్కడివే వచ్చావా, లేక నీ తొట్టి గ్యాంగ్ ఉందా అని మనసులో అనుకుంటుంది బేబీ. 10 నిమిషాలకు బేబీ షార్ప్ మైండ్లో బ్రిలియంట్ ఐడియా తట్టింది. వెంటనే కిందకు దిగుతుంటే, ఏ చందు, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అరిచారు ఫ్రెండ్స్. చుప్, మూసుకోండి అని ఇంగ్లీష్ స్పీచ్లో చెప్పి కారులో నుంచి వాటర్ బాటిల్ తీసుకుంది. ఏ, ఎందుకు బేబీ అని అరిచారు ఆ గ్యాంగ్. చుప్ అని అరిచి, ఇప్పుడు నేను చెయ్యబోయేది చూడండి, అక్కడ ఉన్న హీరోని నా కారులో ఎక్కించుకుంటాను అని ఫ్రెండ్స్తో ఉంది. మన బేబీ ఏం ప్లాన్ చేయబోతుందో మరి వచ్చే భాగంలో చూద్దాం.